ఓకే, మేము క్రేజీ క్వశ్చన్స్ అడుగుతాం, మీరు అంతకంటే క్రేజీగా ఆన్సర్ చెప్పాలి. తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, గుళ్ళో పంతులు గారిని ఎలాంటి డౌట్స్ అడుగుతారు? అరటిపండు తొక్క తీసి తినాలా తీయకుండా తినాలా అని అడుగుతాను. వచ్చిందండి వయ్యారి. నువ్వు అరటిపండు తొక్క తీసి తింటావా తీయకుండా తింటావా? అంటే అందులో న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి నేను అలాగే తినేస్తా. ఈమె టీచర్ అయిపోయిందిరా అయ్యా. అది బ్యూటీ టిప్ కార్తీక్. ఓహో, ఎందుకు మరి బ్యూటీ వెళ్ళవు? మై నేమ్ ఇస్ ప్రియబిందు. గుళ్ళో పంతులు గారిని ఎలాంటి డౌట్స్ అడుగుతారు? ఫస్ట్ నైట్ కి వైట్ శారీ కట్టుకోవాలా లేకపోతే జీన్స్ షర్ట్స్ కూడా వేసుకోవాలా అని అడుగుతాను. మై నేమ్ ఇస్ భార్గవి. గుళ్ళో పంతుల్ని ఎలాంటి డౌట్స్ అడుగుతావు? ప్రసాదాలు ఎప్పుడు పెడతారని అడుగుతా. బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసేటప్పుడు ఏ కలర్ రోజ్ తో ప్రపోజ్ చేయాలని అడుగుతా. పంతులు గారిని అడుగు సరే. ఓకే, ఏం కావాలమ్మా? నాకు డౌట్ అయ్య గారు, బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసేటప్పుడు ఏ కలర్ రోజ్ తో ప్రపోజ్ చేయాలని అడుగుతా. ఏ మొహం మండా, బాయ్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేయడం ఏంటి? లోకేశ్వరి 3వ పదం 4వ లైన్ 2వ వీధి. ఓ కరెక్ట్ గా 6 సెకండ్ లో నీకు కాబోయే బాయ్ ఫ్రెండ్ వస్తాడు, వాడికి రెడ్ రోజ్ తో ప్రపోజ్ చేస్తే నీ లవ్ సక్సెస్ అయింది. ఇగో రెడ్ రోజ్ పట్టుకో, కళ్ళు మూసుకో. వై రోజ్ ఫ్లవర్ పట్టుకొని ఉన్నారు? కార్తిక్, ఐ లవ్ యూ. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. హో ఓ నవ్వుతోటి తొలిసారిగా మై నేమ్ ఇస్ శ్రావణి. గుళ్ళో పంతులు గారిని ఎలాంటి డౌట్స్ అడుగుతారు? కొత్త ప్యాంట్ కొన్నప్పుడు కుడి కాలు ముందు పెట్టాలా ఎడం కాలు ముందు పెట్టాలా అని అడుగుతాను. పెద్ద సమస్య వచ్చి పడిందే. అమ్మాయికి త్వరగా పెళ్లి కావాలంటే ఎలాంటి పూజలు చేయాలని అడుగుతాను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. తగ్గేదేలేమో మీ నెక్స్ట్ క్వశ్చన్, మీరు జుట్టు ఎక్కువగా పెంచుకోవాలనుకుంటున్నారా కట్ చేయించుకోవాలనుకుంటున్నారా, ఎందుకు? షాంపూ హెయిర్ ఆయిల్స్ యాడ్స్ లో నటించడానికి జుట్టు ఎక్కువ పెంచుకుంటాను. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. సరే, నువ్వు ఇప్పుడు ఒక యాడ్ తీస్తున్నావు ఇట్లా దగ్గర. నువ్వు జుట్టు ఎక్కువ పెంచుకున్నావు, నీ జుట్టు స్ట్రాంగ్ ఉంది, ఒక యాడ్ అవకాశం వచ్చింది నీకు. రెడీ, రోల్ కెమెరా యాక్షన్. ఫుడ్ హెయిర్ ఆయిల్ వాడిన నేను ఇంత జుట్టు పెంచుకున్నా 3 నెలల్లో. మా ఫుడ్ హెయిర్ ఆయిల్ వాడిన ప్రియాంజలి విగ్గుతో సంబంధం లేకుండా ప్రతి విగ్గుకు రాసుకుని ఇంత పెద్ద జుట్టు పెంచుకుంది. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగే. హెయిర్ ఆయిల్ బ్రాండ్ అంబాసిడర్ గా గాయత్రి గారిని నియమించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా హెయిర్ ఆయిల్ వాడి ఈవిడ ఈ జుట్టుని ఈ మాత్రమైనా పెంచుకోగలిగింది. ఇది కూడా కొక్కానికి అంటించిన విగ్గుమ విగ్గని మీకు మనవి చేస్తున్నాం. నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. మై సెల్ఫ్ కరుణశ్రీ. మీరు జుట్టు ఎక్కువగా పెంచుకోవాలనుకుంటున్నారా కట్ చేసుకోవాలనుకుంటున్నారా, ఎందుకు? నేను చాలా బారు జడ పెంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అబ్బాయిలందరినీ వాలు జడ అని నా చుట్టూ తిప్పించుకోవడానికి. ఓ వాలు జడా మల్లె పూల జడా, ఓ పాము జడా సత్యభామ జడా. ఈ జడ ఇటేసుకుంటే బాగుందా ఇటేసుకుంటే బాగుందా? ఎడకీలో వేసుకుని ఫ్యాన్ వేసుకుంటే ఇంకా బాగుంటది. మై నేమ్ ఇస్ శ్రావణి. నీకు లాంగ్ హెయిర్ ఇష్టమా షార్ట్ హెయిర్ ఇష్టమా? నాకు లాంగ్ హెయిరే ఇష్టం. ఏంటి అడ్వాంటేజ్? లారీలో వసూలు లాగొచ్చు కదా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆయిల్ షాంపూ ఎక్కువ పెడుతుందని నేను జుట్టు కట్ చేసుకుంటాను. మనమే దండగదానికి మళ్ళీ ఆయిల్ ఎందుకు అనుకుంటున్నావా? మై నేమ్ ఇస్ వర్షిత. మీరు జుట్టు ఎక్కువగా పెంచుకుంటారా లేదా కట్ చేసుకుంటారా, ఎందుకు? కట్ చేసుకుంటా. ఎందుకు? రోజు దూసుకొని చిక్కులు తీసుకొని జడేసుకోవాలంటే చాలా చిరాకు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్,
అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్ కి కూడా షేర్ చేయని విషయం ఏమిటి? బాయ్ ఫ్రెండ్ తో చేసే పనులు బెస్ట్ ఫ్రెండ్ కూడా షేర్ చేయలేం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఐఎమ్ అనూహ్య. అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్ కి కూడా షేర్ చేయని విషయం ఏమిటి? మా ఇంట్లో మా పేరెంట్స్ నన్ను తిడతారు కదా, అవి షేర్ చేసుకున్నాను. నువ్వు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు, మీ ఇద్దరు మీరు ఫ్రెండ్స్ అన్నమాట. ఇంట్లో తిడుతున్నారు, నువ్వు ఎట్లా కవర్ చేస్తావు? చేస్తావా? ఓకే, ఈయన చెప్తున్నాడు, నేను సడన్ గా వస్తా. బుద్ధిందా నీకు? లక్షల ఫీజులు కట్టి కాలేజీలో జాయిన్ చేస్తే 10 బ్యాక్లాగ్లు ఉంటాయి నీకు. కాలేజ్ టాపర్ అంట. సర్వనాశనం చేసావు. లక్షల ఫీజులు కట్టి బ్యాక్లాగ్లు తెచ్చుకోమంటే కాలేజ్ టాపర్ అవుతావా నువ్వు? అసలు కాలేజ్ టాపర్ అవుతారా? అవుతారండి. కాలేజ్కి వెళ్ళేందుకు, స్కూల్ బంక్ కొట్టడానికి, బ్యాక్లాగ్ తెచ్చుకోవడానికి. అంకుల్ అసలు ఏమైంది? ఎవరి అంటే చూడు, మీ ఫ్రెండ్ ఎంత పద్ధతిగా రెడీ అయిందో, స్లీవ్ లెస్ వేసుకొని. అరే నిన్ను లక్షలు చదివిస్తే టాపర్ అవుతావు నువ్వు. చూడమ్మా, టాపర్ అయింది. నల్ల తయారవ్వాలి. ఓకే అంకుల్, బాయ్. పండగ పూట చేసే పిండి వంటల గురించి చెప్పండి, ఎందుకంటే వాళ్ళకు కూడా పెట్టాల్సి వస్తుంది. అవును, ఒక 4 పిండి వంటల పేర్లు చెప్పవా? దోశ. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. దోశ పిండి వంట. ఓకే, ఇంకొకటి పాయసం. వినండి వ్యూవర్స్, పాయసం పిండి వంట. 3 జిలేబీ. జిలేబీ. అరే ఏంట్రా ఇది? 4 పూరి. పూరి. మై సెల్ఫ్ నగీనా. అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయని విషయం ఏంటి? ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో చెప్పారు. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒకప్పుడు అమ్మలు చందమామను చూపిస్తూ అన్నం పెట్టేవాళ్ళు, ఫ్యూచర్ లో మీరు ఏం చూపిస్తూ పిల్లలకి అన్నం పెడతారు? అప్పుడు ఎలాగో మూన్ మీదకి వెళ్ళిపోతాంగా, ఎత్తు చూపిస్తూ అన్నం పెడతా. అవునా? నిజమా? చందమామ రావే పాట వచ్చా నీకు? చందమామ రావే. సో ఇదే పాట భూమిని చూపిస్తున్నప్పుడు ఏమని పాడతావు? ఎత్తు తల్లి రావే, ఎత్తు తల్లి రావే, లోటస్ తేవే, రివర్స్ కూడా తేవే. నాకు ఏడుపు వస్తుందిరా. కవల పువ్వులు నదులు తీసుకురా అని చెప్తుంది. ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం. మై సెల్ఫ్ భవ్యశ్రీ. ఒకప్పుడు అమ్మలు చందమామ చూపిస్తూ గోరుముద్దలు పెట్టేవాళ్ళు, మరి ఫ్యూచర్ అమ్మలు ఏం పెడతారు? నేనైతే నా పిల్లలకి జోష్ ప్రోగ్రామ్ లో హీరోని చూయించి పెడతాను. మై నేమ్ ఇస్ భార్గవి. ఫ్యూచర్ అమ్మలు ఏం చూపిస్తూ గోరుముద్దలు పెడతారు? ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇన్స్టాగ్రామ్ రీల్స్. సో బ్యూటిఫుల్. సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. మై నేమ్ ఇస్ బిందు ప్రియా. ఫ్యూచర్ అమ్మలు ఏం చూపిస్తూ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తారు? కార్తిక్ బ్రో వీడియో చూపించి అన్నం తినిపిస్తారు. నువ్వు తినకపోతే ఈ లెక్క తయారవుతావనా? కాదు, కార్తిక్ బ్రో లాగా పైకి ఎదుగుతావని. సినిమా హీరోలను చూపిస్తూ నేను గోరుముద్దలు పెడతాను. అవునా? ఎందుకలా? వాళ్ళలాగా తయారవ్వాలని.